విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లను భారత్కు అప్పగించడంలో మరింత సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ను కోరారు. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో మోదీ ఈ మేరకు చర్చలు జరిపారు. మరికొందరు దేశాధినేతలతో విడివిడిగా సమావేశమైన ప్రధాని భారత ప్రగతి యాత్రలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నించారు. జాతీయ పెట్టుబడి, మౌలిక వస్తువుల నిధిలో పెట్టుబడులు పెట్టాలని నార్వే ప్రధానిని మోదీ ప్రత్యేకంగా కోరారు. G20 సదస్సు రెండో రోజున జర్మనీలోని హాంబర్గ్లో ప్రధాని నరేంద్ర మోదీ క్షణం తీరిక లేకుండా గడిపారు. తొలుత దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్తో మోదీ సమావేశమయ్యారు. ఎన్డీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్లో తయారీ, డిజిటల్ ఇండియా, అంకుర భారత్ కార్యక్రమాల్లో దక్షిణ కొరియా భాగస్వామి అవడం ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని ఇద్దరు నేతలు తీర్మానించారు. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడంపై మూన్కు మోదీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్పారు. భారత పర్యటనకు రావాలని మూన్ను ప్రధాని ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇటలీ ప్రధాని పావ్లో జెంటిలోనీతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చించారు. ప్రత్యేకించి వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సహకారం పెంపుపై సమాలోచనలు చేశారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో ఇటలీ భాగస్వామి కావాలని మోదీ ఆహ్వానించారు. వాతావరణ మార్పు సమస్యకు సుస్థిర పరిష్కారం కనుగొనడం సహా ఆఫ్రికా అభివృద్ధికి చేయూతనివ్వడంపై భారత్, ఇటలీ ప్రధానులు చర్చించారు. అనంతరం అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మత్రీతో ప్రధాని భేటీ అయ్యారు. కీలక రంగాల్లో సహకారం పెంపుపై చర్చించారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్తో సమావేశమైన మోదీ ఆర్థిక బంధం బలోపేతంపై ప్రత్యేకంగా చర్చించారు. నార్వే పింఛను నిధిలోని సొమ్మును భారత్ ఏర్పాటు చేసిన జాతీయ పెట్టుబడి, మౌలిక వస్తువుల నిధిలో పెట్టుబడిగా పెట్టాలని సోల్బర్గ్ను మోదీ కోరారు. ఈ భేటీ సందర్భంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సూచించేలా ప్రత్యేకంగా రూపొందించిన ఫుట్బాల్ను ఆమె ప్రధానికి బహూకరించారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో సమావేశమైన మోదీ ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చించారు. భారత్లో ఆర్థిక నేరాలకు పాల్పడి పరారై బ్రిటన్లో ఆశ్రయం పొందుతున్న వారిని తిరిగి అప్పగించడంలో మరింత సహకరించాలని కోరారు. వేర్వేరు బ్యాంకులకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు రుణం ఎగ్గొట్టి లండన్ పరారైన విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఊతమిస్తూ బ్రిటన్ ప్రధానికి మోదీ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వియత్నాం ప్రధాని నుయన్ షుయాన్తో మోదీ సమావేశమై మైత్రి బలోపేతంపై చర్చించారు.